హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. మన ఇంట్లో ఎప్పుడైనా కొద్దిగా అన్నం మిగిలిపోయింది అనుకోండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారనుకోండి, అందరూ కూడా ఇష్టంగా తింటారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మంచి కాంబినేషన్గా మీకు ఇష్టమైన చట్నీ ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అసలు బ్రేక్ఫాస్ట్గానే తీసుకోవాలని ఏమీ లేదు, మీరు డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చండి. రైస్ ఎప్పుడు మిగిలిపోయింది, నైట్ మిగిలిపోయిందా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోండి. మధ్యాహ్నం ఎక్కువగా మిగిలిపోయిందా, నైట్కి డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోండి. ఇలా కంఫర్ట్గా మీకు ఎప్పుడు అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకొని తిన్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ఇలా కొద్దిగా అన్నం మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా దీంతో మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. ఇలా రైస్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్నటువంటి శనగపప్పు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. అలాగే అరకప్పు పచ్చి బఠానీలు, ప్రోటీన్స్ కదండి, మనకి హెల్త్కి చాలా మంచిది. సీజన్ కాబట్టి దొరికినప్పుడు చాలా బాగా యూజ్ చేసుకోండి. అలాగే 3 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. మనకి ఇందులో శనగపప్పు అంతా కూడా కనిపిస్తున్నాయి చూడండి. బఠానీ కూడా కచ్చా పచ్చగా గ్రైండ్ అయిందనమాట. ఇలా ఉంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నాను. ఎలాగో రైస్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ బియ్యం పిండి ఎందుకని చెప్పేసి ఇలా రాగి పిండి వేసుకున్నారనుకోండి, మనకి హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా తురుముకున్నటువంటి అల్లం ముక్కలు, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని చివరిగా మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి పెరుగు అవసరం లేదు, వంట సోడా ఏమీ అవసరం లేదు. ఏమీ లేకుండా కూడా ఇలా హెల్తీగా మిగిలిన అన్నంతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోండి. రైస్ కూడా వేస్ట్ చేయకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనకి ఊతప్పం వేస్తే ఎలా ఉంటుందండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకుందాం. వాటర్ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకుందాం. చూసారా, పిండి మరీ చిక్కగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, ఇలా మీడియంగా ఉండాలి. ఇలా మనకి పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి ఇలా కడాయి పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ ఐరన్ కడాయి పెట్టేశాను. వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఏమీ ఎక్కువ అవసరం లేదు. ఇలా కొంచెం లోతుగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనం వేసిన బ్యాటర్ షేప్స్ బాగా వస్తాయి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా తెల్ల నువ్వులు యాడ్ చేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు మనం బ్యాటర్ వేసేసుకుందాం. ఇలా ఒక్క గరిటె వేసేసి ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసేది. ఇలా లోతుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రౌండ్గా వస్తుందన్నమాట. లేదా మనం పెనం మీద కూడా వేసేసుకోవచ్చండి, ఎలాగైనా వేసుకోవచ్చు. పైన కూడా లైట్గా అలా నువ్వులు వేసేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పైన క్రిస్పీగా వస్తాయి, లోపల కూడా సాఫ్ట్గా బాగా ఉడికిపోతుంది. చూడండి, ఫ్రై అయినట్టు మనకు కనిపిస్తుంది కదా, చుట్టూ లైట్ బ్రౌన్ కలర్లా వచ్చేసింది కదా. ఇప్పుడు సైడ్కి ఎడ్జెస్ లూజ్ చేసేసుకొని రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా లూజ్ చేసేసుకొని రెండో వైపుకి టర్న్ చేసేసుకోవడమే. చూసారండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా పైన బాగా క్రిస్పీగా ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా. ఏ ప్రాసెస్లోనే మిగతావన్నీ చేసేసుకోవడం అండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు, ఇలా బ్రషింగ్ చేస్తే సరిపోతుంది.
మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. నేనైతే దీని కాంబినేషన్గా గ్రీన్ చట్నీ అలాగే పండుమిరపకాయల చట్నీ చేసేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ అందరికీ తెలుసు కదండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు వేసేసి గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది. పండుమిరపకాయలతో చట్నీ చేశాను, సూపర్గా ఉంటుంది. మరి ఎక్స్ట్రా మిగిలిపోయిన అన్నంతో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. మరి మీకు నచ్చింది ఈ ఐడియా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూసారా, పైన అనేది క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగుంటుంది అసలు. వేడివేడిగా తింటుంటే సూపర్గా ఉంది అసలు. మనం ఇందులో శనగపప్పు వేసాం కదండి, పలుకులుగా ఆడించుకున్నాం కాబట్టి నోటికి తగులుతూ సూపర్ టేస్టీగా ఉంది అసలు. మీకు నచ్చిన చట్నీతో కాంబినేషన్ చేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. మరి హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇందులో రాగి పిండి వేసాం కాబట్టి మనకి హెల్త్ వైజ్ కూడా మంచిది. మీకు ఎప్పుడైనా కొద్దిగా రైస్ మిగిలిపోయింది అనుకోండి, ఇలా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే డిన్నర్ కానీ ప్రిపేర్ చేసుకోండి. 1-2 తిన్నా కూడా ఫుల్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. మరి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక అది ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.